హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంకేఎస్ ఫ్యాషన్స్. టుడే మనం ఈ వీడియోలో హౌ టు జిప్ స్వింగ్ పాయింట్ అంటే జిప్పు కుట్టడం ఎలా, పాయింట్కి మనం జిప్ వేసుకుంటాం కదా, ఆ జిప్ని మనం సింపుల్గా ఎలా కుట్టాలో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు ఎలాంటి డౌట్స్ అనేవి ఉండవు. స్కిప్ చేస్తూ పోతే మీకు డౌట్స్ అనేవి వస్తాయి. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు నేను కుట్టినవి 2 పీసెస్ అనమాట. ఒకటి రైట్ సైడ్ పార్ట్కి, ఇంకొకటి లెఫ్ట్ సైడ్ పార్ట్కి. ఇవి జిప్కి మనం జిప్ పీసెస్ అని అంటారు, కొంతమంది నార్మల్గా పలాయిలు అని కూడా అంటారు. అదేదో నాకు కూడా తెలియదు మీనింగ్. సో మనం క్లారిటీగా జిప్ పీసెస్ అని మాట్లాడుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. చూడండి, నేను ఫస్ట్ ఇది తీసుకొని దాన్ని రివర్స్ చేసి మళ్ళీ దాని మీద పైన ఇంకో కుట్టు వేశాను. ఇది మనకి ఏ సైడ్ వస్తుంది, మనకి రైట్ సైడ్ వస్తుంది అనమాట ఈ పీసెస్. చూడండి, జిప్పు తీసుకొని ఇది టిఎల్ఆర్ కంపెనీ అనమాట. ఇక్కడ ఇటు సైడ్ అందరూ అదే ఇస్తారు. ఇంకా మంచి కంపెనీలు కూడా వైకేకే కంపెనీ, టిఎల్ఆర్, ఇవన్నీ మంచి కంపెనీలు అనమాట. సో మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ జిప్పు తీసుకొని మీరు స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఇలా మనం తిరిగేసి దానికి జిప్ అనేది ఒక సైడ్గా అతికించుకోవాలన్నమాట, ఓకేనా? చూడండి, వీడియోలో ఎలా చూసానో అలానే చూడండి. ఇప్పుడు మనం చూడండి, పాకెట్ ఎటు సైడ్ ఉంది మనకి, నేను చూపిస్తాను. పాకెట్ అది లెఫ్ట్ సైడ్ ఉంది. చూడండి, లెఫ్ట్ హ్యాండ్ కదా మన కాడ పెట్టేది. లెఫ్ట్ హ్యాండ్ దగ్గర ఇది ఇందాక మనం ఫోల్డ్ చేసి కుట్టుకున్నాం కదా, జిప్పు లేకుండా ఉండేది మనం లెఫ్ట్ హ్యాండ్కి అలా వారికి అంచులో వేసుకొని దాని మీద మళ్ళీ ఇంకో కుట్టు కూడా వేసుకోండి. ఎందుకంటే స్టిచ్చింగ్ స్ట్రాంగ్గా ఉంటే కనుక మనకి కుట్లు అనేవి చిరిగిపోకుండా ఉంటాయన్నమాట. చాలామంది జిప్ ఫెయిల్ అయింది మళ్ళీ జిప్ వేస్తారా అని కంప్లైంట్లు చాలామంది తీసుకొస్తారు. అలా కంప్లైంట్లు ఎందుకు వస్తాయంటే ఆ జిప్ అనేది క్వాలిటీ ఉండదు ఫ్రెండ్స్. ఫస్ట్ పాయింట్ అది. జిప్ వేస్తే కనుక మనకి సామాన్యంగా కంప్లైంట్స్ అనేవి రావన్నమాట, ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, వీడియోలో చూపిన విధంగా మనకి ఆ విధంగా స్టిచ్చింగ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇది లెఫ్ట్ సైడ్ అనేది స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది అయిపోయింది. ఆ తర్వాత రైట్ సైడ్ పార్ట్ తీసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్ పార్ట్ తీసుకొని మనం ఆల్రెడీ జిప్ దానికి అటాచ్మెంట్ తీసుకున్నాం కదా, ఒక పీస్ తీసుకొని దాన్ని తిరిగేసుకొని దాని మీద జిప్ మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకొని ఇప్పుడు రైట్ సైడ్. ఇప్పుడు చూడండి, రైట్ సైడ్ పాకెట్ ఇది. ఈ రైట్ సైడ్ ప్యాకెట్ మనం తీసుకొని అది ఆ పార్ట్ అలా పెట్టేసి ఒక హాఫ్ ఇంచ్ కూడా వద్దు, ఎక్కువ ఒక పావు ఇంచ్ అంతే, పావు ఇంచ్ 0.25 ఇంచెస్ లోపలికి ఫోల్డింగ్ చేసుకొని అలా అంచుకు కుట్టుకోవాలి, జిప్ అంచుకు కుట్టుకోవాలి. ఎందుకంటే అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగా నీట్గా కనిపిస్తుంది. జిప్ అంచుకు చూడండి, వీడియోలో చూపిన విధంగా నేను ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నానో మీరు అలానే చేసేయండి. డౌట్స్ అనేవి రావు, క్లియర్గా ఉంటుంది వర్క్ కూడా. చూడండి, మనం అక్కడికి మార్కింగ్ తీసుకుంటాం. కటింగ్లో మనకి మార్కింగ్ ఉంటుంది కదా, జిప్పు ఎంతవరకు కుట్టాలనేది. దాని నుంచి అక్కడి వరకు వచ్చి అక్కడ నుంచి డౌన్ వచ్చేసేయండి, నో ప్రాబ్లం. చూడండి ఎలా కుట్టాను, అలా కుట్టేసుకోవాలి, ఓకేనా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ని తీసుకొని ఫస్ట్ మనకి ఎదురుగా వేసుకోవాలి. నేను వేస్తాను, ఒకసారి మీరు వీడియోలో చూసి సేమ్ అదే విధంగా వేసుకోండి, మీకు ఎలాంటి డౌట్స్ అనేవి రావు. చూడండి, లెఫ్ట్ సైడ్ పార్టే కదా ఇది లెఫ్ట్ సైడ్. నేను హ్యాండ్ పెట్టి చూపిస్తాను కదా, లెఫ్ట్ సైడ్. ఇలా వేసుకున్న తర్వాత దీని మీద రైట్ సైడ్ పార్ట్ని వేసుకోండి. సేమ్ పొజిషన్ కరెక్ట్, రెండు సమానంగా ఉండే విధంగా, ఒకే విధంగా ఉండే విధంగా వేసుకోండి. చూడండి, అలా వేసాను కదా. అలా వేసుకున్న తర్వాత లాస్ట్ ఇక్కడ మనకి క్రాస్ కనిపిస్తుంది కదా నా హ్యాండ్ దగ్గర, అలా అక్కడి నుంచి మనం స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. చాలామంది అక్కడి నుంచి కాకుండా ఈ స్టార్టింగ్ నుంచి చేస్తారు. సో పైన కుట్టు అనేది రాకుండా అనమాట, అది కూడా వేరే స్టైలు, అది కూడా మనం నెక్స్ట్ నేను వీడియోలో చేస్తాను. ఫస్ట్ ఇలా మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా ఫస్ట్ ఇలా చేద్దాం. కుట్టిన తర్వాత మనకి జిప్పులు అనేది ఇక్కడ చూడండి రెండు సమానంగా ఉండాలి. ఫ్రంట్ భాగాలు, ఈ ఫ్రంట్ భాగాలు అనేది రెండు సమానంగా ఉండి అక్కడి నుంచి కుట్టుకున్న తర్వాత కొంచెం పాదం లిఫ్ట్ అనేది అది కొంచెం పైకి తీసి ఆ జిప్పు మీద స్టిచ్చింగ్ చేసేయాలి చివరన. ఇక్కడ రెండు సమానంగా చూసుకుంటూ జిప్పు మీద మనకి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలన్నమాట, ఓకేనా? వీడియోలో చేసినట్టు మీరు అలానే చేసేయండి. ఇప్పుడు
ఈ రైట్ సైడ్ అనేది కొంచెం మనం అట్లా ఓపెన్ చేస్తే మనకు అట్లా వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, దాని మీద మళ్ళీ ఇంకో స్టిచ్చింగ్ చేయాలి, ఎందుకంటే చిరిగిపోకుండా ఉండడానికి, స్ట్రాంగ్గా ఉండడానికి. చూడండి, మనం అలా కుట్టిన తర్వాత ఇలా వస్తుంది, తిరిగేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం ఎక్కడైతే ఎడ్జ్కి కొంచెం ప్లేసెస్ పెట్టామో జిప్పు కోసం, మీరు అలా తీస్తే అక్కడ లాక్ ఉంటుంది కదా, జిప్పు దగ్గర లాక్ ఉంటుంది, వైట్ కలర్లో కనిపిస్తుంది చూడండి. దాని నుంచి ఒక్క పావు ఇంచు పైకి వచ్చేసేయండి. పైకి వచ్చిన తర్వాత స్టాప్ చేసి ఇలా అడ్డం తిప్పుకోండి క్లాత్. నేను వీడియోలో ఎలా చేస్తానో అలా చేసుకోండి. అలా చూడండి, అలా తిప్పుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ రౌండ్ తిప్పడం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది, స్టార్టింగ్ బిగినర్స్కి అంత ఈజీగా రాదు. మీరు ఏం చేస్తారంటే మార్క్ గీసుకోండి, చాక్ పీస్తో మార్క్ గీసుకొని దాని నుంచి నిదానంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావచ్చు. నో ప్రాబ్లం, మార్క్ గీసుకుంటే తప్పేం కాదండి. వైట్ కలర్ కానీ ఇంకో కలర్ కానీ డీసీ మార్క్ తెచ్చేసుకొని మీరు మార్క్ చేసుకోండి, మళ్ళీ తర్వాత పోతుంది అది మార్కింగ్. ఓకేనా? రైట్. కింద దీని మీద మనకు స్టిచ్చింగ్ పడకుండా దాన్ని పక్కకి ఇలా లాగి పెట్టుకోండి, అంతే, సింపుల్. ఇప్పుడు మనం జిప్ అనేది ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసేసాం. చూడండి ఎంత ఈజీనో కదా. మీరు కూడా ఒకసారి ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి, డైరెక్ట్ ప్యాంట్ మీద కాకుండా ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకోండి. ఆ తర్వాత మీకు మెయిన్ పాయింట్కి స్టిచ్చింగ్ చేసిన మీకు ఎలాంటి కంప్లైంట్స్ అనేవి రావన్నమాట. మీరు స్టార్టింగ్లోనే డైరెక్ట్ పాయింట్కి వెళ్ళిపోతే కొంచెం ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. ఓకేనా? ఓకే గాయ్స్, ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.